దేవుళ్ల పేరు చెప్పి కేంద్రంలో అధికారాన్ని చేపట్టిన భారతీయ జనతా పార్టీ ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని సిపిఐ పట్టణ కార్యదర్శి సొత్కు ప్రవీణ్ విమర్శించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న ప్రజా కార్మికుల వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 6 నుండి 14 వరకు సిపిఐ పార్టీ పాదయాత్రలు చేపడుతుంది. దీనిలో భాగంగా మొదటి రోజు జయశంకర్ జిల్లా కేంద్రంలో సిపిఐ పార్టీ నాయకులు పట్టణంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను కలుస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఏ విధంగా విస్మరించిందో కరపత్రాలు అందిస్తూ వివరించారు. విద్య, వైద్య రంగాలను బలోపేతం చేస్తూ అందరికీ ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలని, ప్రజా కార్మిక సమస్యలను పరిష్కరించాలని, నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని, మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలని, కనీస పంటకు మద్దతు ధర కల్పించాలని సిపిఐ పట్టణ కార్యదర్శి సొత్కు ప్రవీణ్, సిపిఐ జిల్లా సమితి సభ్యులు చంద్రమౌళి డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగస్టు 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు సిపిఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు పాదయాత్రలు నిర్వహించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మరి స్థానిక కొమరే భవన్ నుండి కృష్ణ కాలనీ, యాదవ్ కాలనీలో మరి పాదయాత్ర కార్యక్రమాలు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ యొక్క పాదయాత్ర ముఖ్య ఉద్దేశం మరి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు గావిస్తున్నప్పటికీ కూడా వారు ఇచ్చినటువంటి హామీ ఇప్పటికీ నిలుపుకునేటటువంటి పరిస్థితి. ఈరోజు నరేంద్ర మోదీ గారు అనేక మంది విద్యార్థులకు, యువకులను మోసం చేసి ఈరోజు గద్దెనెక్కడం జరిగింది. ఈరోజు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మరి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వనేటువంటి పరిస్థితి ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని. ఒకవైపు పేపర్ లీకేజీలు, మరోవైపు మత విద్వేషాలు, ఈరోజు కేవలం దేవుని పేరు చెప్పుకొని ఈరోజు ప్రభుత్వంలోకి రావడం జరుగుతుంది. మరి ఇప్పటికైనా ప్రజలంతా కూడా తెలుసుకోవాలి, ఈ బీజేపీ సంబంధించినటువంటి వాళ్ళ యొక్క అంతర్గత విషయాలు కానీ, వ్యక్తిగత విషయాలు కానీ అంతా కూడా ఆర్ఎస్ఎస్ చెప్పినట్టే ఉంటుంది తప్ప వారి వ్యక్తిగతంగా ఏమీ ఉండదు. ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మరి అనేక విషయాలు ఈరోజు ప్రైవేటు సంస్థలకు, ప్రభుత్వ సంస్థలను అమ్మిపెట్టేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఉద్యోగాలు లేవు, విద్యార్థులు చదువుకుందామంటే విద్యను అందించినటువంటి పరిస్థితి. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం కమ్యూనిస్టు పార్టీగా, ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే పార్లమెంట్లో ఆమోదం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలందరికీ ఉచిత విద్య, వైద్యం అందరికీ అందజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాకుండా ఈరోజు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర లేనటువంటి పరిస్థితి. వెంటనే పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి. ఈరోజు పెరుగుతున్నటువంటి నిత్యావసర ధరలు, పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలు, ఉప్పు, పప్పు రేట్లు కూడా ఈరోజు తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వం అనేక గొప్పలు చెప్తుంది, మా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని, మా ప్రభుత్వం పేదల కోసం అని చెప్పేసి అనేకమైనటువంటి దొంగ హామీలు ఇచ్చింది. కానీ ఏ మాత్రం కూడా ప్రజా సమస్యలను గాలికి వదిలేసింది, కార్మిక సమస్యలను గాలికి వదిలేసింది. ఈరోజు అనేక మరి సంబంధించినటువంటి పథకాలకు పేర్లు మార్చుతున్నారే తప్ప కొత్త పథకాలు తీసుకురావాలనేటువంటి పరిస్థితి. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం, వెంటనే పెంచినటువంటి పెట్రోల్ ధరలు, నిత్యావసరాల ధరలు తగ్గించాలి, పార్లమెంట్లో మరి మహిళా బిల్లును అమలు చేయాలి, కనీస పంటకు పంట ధర కల్పించాలి, ఉద్యోగులకు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఈరోజు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహిస్తున్నాం. ఈ పాదయాత్ర 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో, భూపాలపల్లి జిల్లాలో కూడా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ పాదయాత్ర కంప్లీట్ అయిన తర్వాత ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ కూడా ప్రత్యక్షంగా తెలుసుకొని ఈరోజు మన సిపిఐ కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో మరి జంతర్ మంతర్ వద్ద సెప్టెంబర్ 1వ తేదీన చెలో ఢిల్లీ కార్యక్రమానికి కూడా పిలుపునివ్వడం జరిగింది. ఈ యొక్క చెలో ఢిల్లీ కార్యక్రమం సెప్టెంబర్ 1వ తేదీన జంతర్ మంతర్ జరిగేటువంటి కార్యక్రమాన్ని కూడా సిపిఐ ప్రజా శ్రేణులు, అదేవిధంగా పార్టీ సభ్యులు మరి ప్రజలంతా కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కమ్యూనిస్టు పార్టీ మేరకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విధి విధానాల కోసం 6 తారీఖు నుంచి వెళ్ళి పాదయాత్ర 12 తారీఖు దాకా సాగుతుంది. జిల్లా మొత్తం భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లాలలో, మండలాల్లో కేంద్రంలో నరేంద్ర మోడీ చేస్తున్న విధి విధానాలకు, కార్మిక చట్ట వ్యతిరేకాల కోసం ఈ పాదయాత్ర మొదలైంది. రేపు 12 తారీఖు జంతర్ మంతర్ దగ్గర జరిగే చెలో ఢిల్లీ ప్రోగ్రాము జయప్రదం చేయాలని